ప్రశ్న పాడ్కాస్టింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి వీఆర్ ట్రయింగ్ టు కనెక్ట్ విత్ దిస్ మ్యాన్. చాలా నెలగా హీస్ వెరీ బిజీ పర్సన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హిస్ కరియర్ అండ్ ఆల్సో ఇన్ సోషల్ యాక్టివిజం. ఎప్పటికప్పుడు తన గళాన్ని ప్రజలకి, తను ఉన్న కెరియరే కాకుండా తన కెరియర్కి ఇబ్బంది అవుతుందా అవ్వదా అనేది కూడా ఆలోచించకుండా ప్రజలకి ఒక మంచి వాయిస్ వెళ్ళాలి, ఒక రేషనల్ వాయిస్ వెళ్ళాలి, ఒక సెక్యులర్ వాయిస్ వెళ్ళాలి అని ఎప్పటికప్పుడు ప్రభుత్వాలని, రాజకీయ నాయకులని, ఉన్మాదులని తన మాటతో, తన తోటాలి లాంటి మాటలతో, ఎస్పెషల్లీ తను ఒక ట్వీట్ చేస్తే కొంతమంది కోసాలు కదిలిపోతాయి తెలుగు రాష్ట్రాల్లో. హీఈస్ నన్ అదర్ దాన్ ద వర్సటైల్ యాక్టర్. మోర్ దాన్ దాట్, హీఈస్ అ సెక్యులరిస్ట్ అండ్ టాప్ ఆఫ్ దాట్ హీఈస్ అ హ్యూమనిస్ట్. వెల్కమ్ టు ప్రశ్న, ప్రకాష్ రాజ్ సార్. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ ద పాడ్కాస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా మీలాంటి యంగ్స్టర్స్ ఒక గొంతు అయినందుకు అండ్ ఆల్వేస్ బీయింగ్ క్వశ్చనింగ్. నాకు మాత్రం కాదు, మీకు చాలా ఇబ్బందులు ఉంటాయి. ఐ సీ లాట్ ఆఫ్ యంగ్స్టర్స్ దిస్ జనరేషన్ అండ్ ఐ రెస్పెక్ట్ యూ అండ్ ఐ రియలీ సపోర్ట్ యూ ఫర్ వాట్ యుర్ డూయింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకే కాదు చాలా మందికి కూడా అసలు హూ ఈజ్ ప్రకాష్ రాజ్? తను నాస్తికుడా, తను రేషనలిస్టా, హేతువాద, తను హ్యూమనిస్టా, మానవవాద? హూ ఈజ్ ప్రకాష్ రాజ్? ఈ క్వశ్చన్ ఎందుకు అడిగాను అనేది మీకు నెక్స్ట్ పాయింట్లో అర్థమవుతుంది. నన్ను చాలామంది అడుగుతారు, మనిషి అంటాను. హేతువాది, దేవుడు, ధర్మాల మీద నాకు నమ్మకం లేదు. ఇట్స్ ఓకే. ఐ బిలీవ్ ఇన్ హ్యుమానిటీ. మనిషిగా బ్రతికితే చాలని. అలానే నమ్మే వాళ్ళ గురించి నాకేం ప్రాబ్లం లేదు. మా ఇంట్లో మా అమ్మ క్రిస్టియన్, తను ఒక అనాథాశ్రమంలో పెరిగి క్రిస్టియానిటీ తీసుకుంది. నా భార్య హిందూ, వాళ్ళు పూజలు చేస్తారు, ఆమె చర్చ్కి వెళ్తుంది. ఐ హ్యావ్ నో ఇష్యూస్ అబౌట్ ఇట్ యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ హ్యూమన్ బీయింగ్స్. వాళ్ళ ధర్మం నుంచి, వాళ్ళు పాటించే ధర్మం కానీ, వాళ్ళు పూజించే దేవుడు కానీ, వాళ్ళు సగటి మనిషిని బాగా చూసుకుంటే ఓకే. వాళ్ళ భయాలు, వాళ్ళ నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి. సో ఐ హ్యావ్ నో రైట్ టు క్వశ్చన్ దాట్. సో ఐ జస్ట్ బిలీవ్ దట్ ఐఎమ్ అ హ్యూమన్ బీయింగ్. అందరికున్న వీక్నెసెస్లు, అందరికున్న ఎలిమెంట్స్ నాకు ఉంటాయి. సామాన్యుడిని, అంతే, ఇంకేం లేదు. ఐ హ్యాపెన్ టు బి అన్ యాక్టర్, ఐ హ్యాపెన్ టు బి అ ఫార్మర్, ఐ హ్యాపెన్ టు బి అన్ యాక్టివిస్ట్. దట్ ఈస్ మై రియాక్షన్. ఆ క్షణానికి ఏమనిపిస్తుందో, నాకు తప్పు అనిస్తే తప్పు, సరి అనిస్తే సరి. కొన్నిసార్లు నేను తప్పు చేస్తే ఒప్పుకోవడం, అంతే, యాజ్ సింపుల్ యాజ్ దాట్. సో నాకు ఇంత దేవుడిని ఎందుకు నమ్మట్లేదంటే, నమ్మడానికి నమ్మకం చాలు, నమ్మితే చాలు. దేవుడు లేదనడానికి చాలా జ్ఞానం కావాలి, అంత టైం లేదు నాకు. I don't have that much of time because nakuన్న టైంలో I am fine being with human beings. Simple, I am a human being. Correct. So Prakash Raj garu, before Gauri Lankesh assassination, after Gauri Lankesh assassination is different. Before Gauri Lankesh assassination, he was a calm, composed, ఆయన పని ఆయన చేసుకుంటూ, మూవీస్ చేసుకుంటూ, ఇట్లా చక్కగా హ్యాపీ లైఫ్ ఉంటుండే. He didn't enter into political satire. కానీ ఆఫ్టర్ గౌరీ లంకేష్ అసాసినేషన్, సంథింగ్ ట్రిగర్డ్ హిమ్ వేర్ తన స్నేహితురాలకి ఇట్లా జరిగిందని కావచ్చు, సొసైటీలో ఉన్న పీస్ అండ్ హార్మనీ దెబ్బతిందని. మరి బిఫోర్ అండ్ ఆఫ్టర్ గౌరీ లంకేష్ ప్రకాష్ రాజ్ అనొచ్చా? అంటే మీ కంటికి ఆఫ్టర్ గౌరీ ప్రకాష్ రాజ్ వేరేగా కనిపించారు. దానికి ముందున్న ప్రకాష్ రాజ్ మీకు తెలియదు. బికాజ్ ఐ కమ్ ఫ్రమ్ అ వెరీ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో నేను బెంగళూరులో ఉన్నప్పుడు నాటకాలు చేస్తూ, థియేటర్లు చేస్తూ, లాట్ ఆఫ్ ప్రొటెస్ట్ థియేటర్స్ చేసేవాడు. దాదాపు 2000 స్ట్రీట్ థియేటర్స్ చేశాను. అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉండొచ్చు, అప్పుడున్న ప్రైజ్ హైక్లు ఉండొచ్చు, అప్పుడు కర్ణాటకలో వీ హ్యావ్ ఆల్వేస్ ఫాట్ ఫర్ ఇట్. బట్ దట్ వాజ్ నాట్ వెరీ ఇంపార్టెంట్. వీళ్ళు బీజేపీ వాళ్ళు వచ్చేదాకా వాడు ప్రాంతంలో, వాడి స్టేట్లో, వాడి ఊళ్ళో చేస్తున్నప్పుడు కనపడేది కాదు. నౌ బికాస్ దే హ్యావ్ మేడ్ ఇట్ అన్ ఇష్యూ. గౌరీది ఏమైందంటే, అప్పటిదాకా అఫ్కోర్స్ ఎస్ ఫంటాస్టిక్ కెరియర్. ఆ ఏజ్కి తగ్గట్టుగా కదా, ఒక 20, 25, 30 ఉన్నప్పుడు మన కెరియర్ ఆలోచిస్తుంటాం. అండ్ బై అరౌండ్ 40s యూ అండర్స్టాండ్ లైఫ్. గౌరీ నాకు 35 సంవత్సరాలుగా తెలుసు, బిఫోర్ షీ డైడ్. అంటే మేము యంగ్స్టర్స్గా ఉన్నప్పుడు, థియేటర్ చేస్తున్నప్పుడు వాళ్ళ నాన్న లంకేష్ గారు, హీ వాజ్ వన్ ఆఫ్ ద మెంటర్స్ ఆఫ్ అస్. అంటే ఆయన ఒక లంకేష్ పత్రిక అను పేపర్ నడిపించేవాడు. అండ్ హీ వాజ్ అ లెక్చరర్. దాన్ని వదిలేసి హీ కేమ్ ఇన్ టు జర్నలిజం. ఆయన జర్నలిజం ఎలాంటిదంటే, తన పేపర్కి యాడ్స్ తీసుకోవడం.
ఇట్ వాజ్ ఓన్లీ Oh. మ్యాగజైన్ విచ్ ర్యాన్ వితౌట్ యాడ్స్. ఎందుకంటే ఒక యాడ్ తీసుకుంటే నేను నమ్ముడిపోతాను. అండ్ ఎంత స్ట్రాంగ్ అంటే చీఫ్ మినిస్టర్స్ యూస్ టు బి వరీడ్. ఎందుకంటే ఆయన ఎప్పుడు మనకేం చెప్పించాడంటే, ప్రకాష్, ఒక జర్నలిజం కానీ ఒక ఆర్టిస్ట్ కానీ నిరంతరమైన ప్రతిపక్షగా ఉండాలి. మన జాబ్ అంతే. నీ సన్నిహితుడు రూలింగ్ పార్టీకి వస్తే యూ షుడ్ బికమ్ అపోజిషన్ పార్టీ. సో మనది అది అలా అలా నేర్పిన అలాంటి గ్రేట్ రైటర్స్, తేజస్వి లాంటి రైటర్స్, కోయంపు లాంటి. సో అక్కడిని చిన్నప్పటి నుంచి తెలుసు. బట్ నేను యాక్టర్ అయిపోయాను, షీ వాజ్ అన్ యాక్టివిస్ట్. అప్పుడు దాకా తనకి ఇప్పుడు మనము వేముల గురించి కానీ ఇంకొకటి గురించి కానీ మన హైదరాబాద్లో జరుగుతుంటే తను డైరెక్ట్గా ఫోన్ చేసేది. అక్కడ కాంపౌండ్లో స్ట్రైక్ జరుగుతుంది, వాటర్ పంపించంటే మేము కాంపౌండ్ ఇక్కడి నుంచి పంపించడం, సపోర్ట్ చేయడం. అక్కడెక్కడో బాబా బుడన్గిరి ప్రాబ్లం అవుతుంటే, లేదా నక్సలైట్స్ ని జనజీవన స్రవంతిలో తీసుకురావాలని తను ట్రై చేస్తుంటే, నూర్ అహ్మద్ లాంటి వాళ్ళకి తనకి ఏం సపోర్ట్ చేస్తున్నాం చాలా అనుకున్నాం. బట్ ఎప్పుడైతే మీ గడప ముందు మీ సన్నిహితురాలు యువర్ కొలీగ్ ఈజ్ కిల్డ్ అన్నప్పుడు యూ జస్ట్ కాంట్ కీప్ క్వైట్. సో ఏమైందంటే నేను గౌరీని బరీ చేస్తున్నప్పుడు వెరీ డిస్టర్బ్డ్. బరీ చేస్తున్నప్పుడు అనుకున్నా, ఒక గొంతుని వాళ్ళు ఆపడానికి ట్రై చేస్తున్నారు కదా. సో ఐఎమ్ నాట్ బరీయింగ్ హర్, ఐఎమ్ సోయింగ్ హర్. ఎక్కడో ఒక చోటు నన్ను అడిగినట్టుంది అది. అంటే మీరందరూ నాతో ఉండుంటే ఇది అయ్యేది కాదేమో. అంటే ఓకే, ఒక గొంతును మీరు దమనం చేయాలి, బరీ చేయాలనుకుంటే దానికన్నా స్ట్రాంగ్ అయిన గొంతు పుడుతుందని చెప్పాలి. అండ్ బయట రాగానే వెన్ ఐ సెడ్ సంథింగ్, టోటల్ రైట్ వింగ్ జంప్డ్ ఆన్ మీ. ఓహో ఇదా ఇది. అక్కడి నుంచి ఐ సెడ్ దిస్ ఈజ్ నాట్ ద టైం. ఎందుకంటే చూడండి, చాలామంది ఎంతో నొప్పిలో అనుభవించి మనం ఇప్పుడు ఉన్న పరిస్థితికి తీసుకొచ్చారు. కొంచెం నొప్పి మనం భరించవచ్చు కదా, విల్ హ్యావ్ టు కంటిన్యూ ఇట్ కదా. వాళ్ళ పునర్జన్మం అంటే ఏంటి? గాంధీనో, అంబేద్కరో, సావిత్రిబాబు పూలేనో, భగత్ సింగో ఏంటి? వాళ్ళ ఐడియాలజీ, వాళ్ళ థాట్ ప్రాసెస్, వాళ్ళ హ్యుమానిటేరియన్ని మనం కంటిన్యూ చేయడమే కదా వాళ్ళ పునర్జన్మ. సో అక్కడెక్కడో అనిపించింది. అండ్ ఐ ఫీల్ మోర్ లిబరేటెడ్ ఆఫ్టర్ దాట్. అంటే చాలా ముఖ్యం అనిపించింది నాకు. చాలా ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎవడో అడుగుతారు, మీరు దేశాని కోసం పోరాడుతున్నారని. లేదండి, నా కోసం పోరాడుతున్నాను, నా మనసాక్షి కోసం పోరాడుతున్నాను. ఇట్ ఈస్ మై ఫైట్. ఇట్ ఈస్ మై ఫైట్ టు వాయిస్. బికాజ్ ఒక స్థానానికి వచ్చిన తర్వాత నీ గొంతు 10 మంది వింటారన్న తర్వాత దాన్ని కరెక్ట్గా వాడాలి కదా. దట్ ఈస్ ఇట్, అంతే, ఇంకేం లేదు. ఈ బీజేపీ అని మీరు చెప్పిన తర్వాత 2014 నుంచి చూసుకుంటే ఇప్పుడు 2024 టైం కల్లా ఈవెన్ అయోధ్యలో కూడా ఏ చోట అయితే రామ మందిరం కట్టారో అక్కడ కూడా బీజేపీ ఓడిపోయింది. అండ్ నార్త్లో పూర్తిగా వాళ్ళ పవర్ అనేది తగ్గి ఆల్మోస్ట్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇట్లాంటి పార్టీల సపోర్ట్తోనే వాళ్ళు ఇప్పుడు అధికారంలో ఉన్నారు. సో వాట్ యూ థింక్, ఇది యాంటీ ఇన్కంబెన్సీ అంటారా, లేకపోతే ప్రజల్లో వచ్చిన ఒక రేషనల్ మూమెంట్ అనుకోవచ్చా? ఒక అన్యాయాన్ని, ఒక వైలెన్స్ని మనిషి వికాసంలో మీరు హిస్టరీ చూస్తే తట్టుకోలేము. బీజేపీ అంటే మీరు బీజేపీ అని చూడకూడదు, మీరు సంఘ పరివార్ ఆర్ఎస్ఎస్ని చూడాలి. వాళ్ళ హిస్టరీ తెలియకుండా మీరు బీజేపీ అర్థం కాదు. ఎగ్జాక్ట్లీ. వాళ్ళ ఆర్ఎస్ఎస్లో మీరు ఒక్కడైనా స్వతంత్రం కోసం పోరాడిన వాళ్ళు ఒక్కడిని చూపించండి నాకు, చెప్పండి. సో దట్ ఈస్ దర్ హిస్టరీ. వాళ్ళప్పుడు వచ్చేటప్పుడే ఆ జనసంఘ్ అనే పేరు మీద పెట్టి దాన్ని నెహ్రూ గారు, పటేల్ గారు ఎస్పెషలీ దాన్ని బ్యాన్ చేస్తే, ఆర్ఎస్ఎస్ కెనాట్ గెట్ ఇన్ టు పాలిటిక్స్ అని వాళ్ళని బ్యాన్ చేస్తే, ఆ తర్వాత ఇంకో పేరు పెట్టుకున్నారు వాళ్ళు. అప్పుడు ఇఫ్ యూ కరెక్ట్గా సజెస్ట్ చేస్తే జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు వేరే మార్పులు కావాలి. బికాస్ ఓన్లీ వన్ పార్టీ వాజ్ రూలింగ్ అండ్ వాళ్ళ అన్యాయం తట్టుకోలేకపోతున్నాం, కాంగ్రెస్. దానికి అగెయిన్స్ట్ గా ఎమర్జెన్సీ ముందు వెళ్తే వాళ్ళు ఈ ఆర్ఎస్ఎస్ సపోర్ట్ తీసుకుంటే మళ్ళీ వచ్చి బీజేపీ ఇస్ అ రీసెంట్ పార్టీ. ఇట్స్ అన్ అదర్ వింగ్ ఆఫ్ ఆర్ఎస్ఎస్, వాళ్ళ ఐడియాలజీ అంతే. వాళ్ళు వచ్చి ఇలా వచ్చారు. ఇప్పుడు యాక్చువల్లీ దే ఆర్ వీక్. ఇప్పుడు 240 సీట్స్ అని ఏమంటారో అది 240 కాదు. మీరు వాళ్ళ ఎలక్షనరింగో వాళ్ళ మజల్ని పెట్టుకుంటే 116 118. బట్ ఏమవుతుందంటే ఈ సో కాల్డ్ సూడో సెక్యులర్స్ అని పవన్ కళ్యాణ్ గారు చెప్తారు, వీళ్ళందరూ అదే కదా. వీళ్ళ ఆపర్చునిటీస్ రాజకీయాల వల్ల వీళ్ళు వాళ్ళతో కలిపి అలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు కాబట్టి లోపల ఏం లేదు. అండ్ ఇది ఉండదు.
ప్రాబబలీ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద లాజికల్ ఎండ్. అక్కడ దాకా మనం ఫైట్ చేస్తూనే ఉండాలి. మీరు హిస్టరీ చూసుకుంటే హిట్లర్ కానీ నెపోలియన్ కానీ ఇలాంటి దొంగలడే చెప్పొచ్చు, ఇలాంటి వాళ్ళు ఎక్కువ రోజు ఉన్న చరిత్ర లేదు. బట్ ఏంటంటే వాళ్ళు మిగిల్చి వెళ్ళిపోయే గాయాలు ఉన్నాయి కదా, దాన్ని మనము సమ్ వూండ్స్ విచ్ ఆర్ డీపర్ దెన్ ప్రెషర్. సో బీజేపీ యాజ్ పర్ సే ఇప్పుడు ఎవరున్నారు బీజేపీలో? ఇక్కడున్న దొంగే అక్కడ ఉన్నాడు, వాషింగ్ మిషనే కదా. కరెక్ట్. ఇక్కడున్న దొంగలే ఇప్పుడు కాంగ్రెస్ వద్దని జనాలు తిరస్కరించారు. ఇక్కడున్న సగం దొంగలు అక్కడే ఉన్నారు కదా. ఏ బీజేపీ పార్టీ రేపిస్టులు అక్కడే ఉన్నారు, ఎక్కువ డబ్బులు సంపాదించే వాళ్ళు అక్కడ ఉన్నారు, బీఫ్ మేజర్ ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళు వాళ్ళే అక్కడ ఉన్నారు. సో ఇట్ ఈస్ ద పార్టీ ఆఫ్ దొంగలే. దానికి ఒక బోర్డు వేయంగానే ప్యూర్ అయిపోతావా ఏంటి? అలా కాదు. సో అది కూడా జనాలకు అర్థమవుతుంది. అండ్ బట్ బికాస్ దే హ్యావ్ మనీ పవర్, దే హ్యావ్ ఇన్స్టిట్యూషన్స్ విత్ దెమ్, దానివల్ల వాళ్ళు కొంచెం భయపెడుతూ సర్కారాలని గవర్నమెంట్స్ని మారుస్తూ కొంటూ, అంటే ఎంత దిగజారంటే పీపుల్స్ మ్యాండేట్ని కూడా. ఇప్పుడు ఒక పార్టీ నుంచి మ్యాండేట్ నుంచి వస్తే వాళ్ళకి ఎలక్షన్ గెలవడం అంటే ఎలక్షన్ రిజల్ట్స్ ఇంపార్టెంట్ కాదు వాళ్ళకి. ఎలక్షన్ ఉన్న వరకు డబ్బు గిబ్బు అని పెడతారు. ఎలక్షన్ రిజల్ట్ అయిన తర్వాత కూడా మనమే గెలుస్తాం, ఎందుకంటే ఆ తర్వాత ఎవరిని కొనొచ్చు. మహారాష్ట్ర ఎగ్జాంపుల్, మహారాష్ట్ర, కర్ణాటక, ఎనీ గవర్నమెంట్ చూసి ఎనీ పార్టీస్, అవకాశవాదులు ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళని పట్టుకొని మనం. సో దట్ ఈస్ ద పాలిటిక్స్ దే ఆర్ డూయింగ్ అండ్ దట్ ఈస్ నాట్ సస్టైనబుల్. సో 2014కు ముందు కంటే ఇప్పుడు లాస్ట్ 10 yearsలో, మన 1 decadeలో మనకి ఇంటాలరెన్స్ అనేది పెరిగింది. దీన్ని తగ్గించాలి అని చాలా మంది రేషనల్ వాయిసెస్ అందరూ అంటున్నారు. సో దీని మీద మీ అభిప్రాయం, ఇంటాలరెన్స్ నిజంగా పెరిగిందా ఇండియాలో? డెఫినెట్లీ పెరిగిందండి, ఎందుకంటే దట్ ఈస్ దర్ పాలిటిక్స్ ఈజ్. మీరు మొన్న రీసెంట్గా ఒక గణేష్ దేవి అని ఒక ఇంపార్టెంట్ పర్సన్తో మాట్లాడుతున్నాను. ప్రకాష్, మీరు ప్రపంచ ఇతిహాసం చూడండి. ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్, ఆ తర్వాత రష్యా అండ్ అమెరికాలో ఉన్న కోల్డ్ వారు, ఆ తర్వాత ఆల్ దీస్ కంట్రీస్ ఇన్వెస్టెడ్ ఇన్ కమ్యూనల్ డిస్టర్బెన్సెస్. ఇప్పుడు కమ్యూనల్ డిస్టర్బెన్సెస్ లైక్ అయోధ్యలే పోయారంటున్నాడు కదా, అది ఆ కార్డు పోతుందనగానే ట్యాక్స్ టెర్రరిజం అండ్ టారిఫ్ వార్, ఇది నెక్స్ట్ 5-10 yearsలో మళ్ళీ మిమ్మల్ని గ్లోబల్ విలేజ్ దేశం ప్రపంచమంతా దగ్గర వస్తుందనగానే మళ్ళీ ఇప్పుడు కెనడా సపరేట్ ట్రంప్ స్టార్ట్ చేసాడు చూడండి. ఇండియాలో ట్యాక్స్ టెర్రరిజం చూడండి. అంటే సామాన్యులకి ఎంత కష్టం ఫినాన్షియల్ వేయాలంటే వాళ్ళకి 3 పూటలు తినేవాడికి 1 పూట దొరికితే చాలు అనే పరిస్థితికి తీసుకొచ్చి గుట్టుకు నీళ్ళు ఇస్తే అబ్బా నువ్వు దేవుడు. అండ్ డైవర్షన్, దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ దే ఆర్ డూయింగ్. కాకపోతే ఇప్పుడు ఫ్లాట్స్లో ఉన్నాం, మధ్యమ తరగతి, మెయింటెనెన్స్ 8,000 rupees కడితే దానికి జిఎస్టీ ఏంటండి? సో దిస్ ఈస్ వాట్ దే విల్ డూ. ఆ ఇంటాలరెన్స్ అనేది నెగటివ్ ఎలిమెంట్స్ ఆర్ ఆల్వేస్ విత్ ద హ్యూమన్ బీయింగ్స్ కదా. హిందూ ముస్లిం చేసేయడం అంటే లేని ఒక్కటి క్రియేట్ చేసి వేరే వార్స్ ఫైట్ చేయొచ్చండి. ఈ కమ్యూనల్ వార్ ఉంది కదా, అది లోపల నుంచి రగులుతుంది. ఆ ఎమోషన్స్ని అలా చేసి అలా మాట్లాడే ఒక డైవర్ట్ చేస్తూ అలా బ్రతకడం. ఇట్లాంటి ఇంటాలరెన్స్ పెరుగుతున్నప్పుడు రేస్ చేసే వాయిసెస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని, ఆ డిసెంట్ని కూడా మజిల్ పవర్తో, మీరు ఇందాక అన్నట్టు ఉమర్ ఖలీద్ లాంటి వ్యక్తుల్ని కూడా డిసెంట్ని మజిల్ చేయటం కాదా వాళ్ళ పవర్ను ఉపయోగించి? అవును, ఇంతసేపు అండర్ ట్రయల్ ఖైదీ వాళ్ళు చేసేదే అది. వాళ్ళకి చేయాలి అంటే ఇప్పుడు గౌరీని చంపారు, పన్సారిని చంపారు, దబోల్కర్ని చంపారు, కల్బుర్గిని చంపారు. ఈ 4 చంపింది ఒకే గ్రూప్ అని తెలుసు. వాళ్ళని చంపిన ఆయుధం దొరికింది. 5 years అయింది. ఆ ఎస్ఐటి చీఫ్ని అడిగా, ఇస్ ద వాటర్ ఇన్ ద డ్యామ్ అన్న. అవును, వాటర్ ఇస్ ఇన్ ద డ్యామ్. సిబిఐ కూడా ఎంక్వైరీ చేసింది, వాటర్ ఇస్ ఇన్ ద డ్యామ్, వి నో. మళ్ళీ ఎప్పుడు బయటకు వస్తుంది? డిపెండ్స్ వెన్ దే సే వెన్ టు ఓపెన్ ద గేట్. ఓకే, గేట్ ఓపెన్ చేయరు. సో ఇట్ ఇస్ క్లియర్. 5 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు గౌరీ హంతకులు బయట వచ్చారు. యాక్చువల్లీ బయట వస్తే మాలలేసి, అవును, వర్స్ట్ పార్ట్. సో దిస్ ఇస్ హౌ. అంటే గౌరీని చంపడం అంటే గౌరీని చంపడం కాదు, ఉమర్ ఖాలిద్ని అరెస్ట్ చేయాలంటే ఉమర్ ఖాలిద్ని అరెస్ట్ చేయడం కాదు. ఆడి చుట్టూ ఉన్న వాళ్ళకి వార్నింగ్, ఇది మీకు కూడా అవుద్ది. మిగతా గొంతుల్ని సైలెంట్ చేయడం. దట్ ఈస్ ద టాక్టిక్ ఆఫ్ ఆల్ డిక్టేటర్స్. మీరు చూసారా సార్, అది గౌరీ లంకేష్ ఎవరైతే వాళ్ళు ఉన్నారో చంపిన వాళ్ళు బయటకు వస్తే వాళ్ళకి దండలేసి గుళ్ళకెళ్ళి పూజలు చేసి అక్కడ జై శ్రీరామ్ అంటున్నారు. వాళ్ళు అంటారు, వాళ్ళు జై శ్రీరామ్ అంటారు. రేపిస్టులు బయట వచ్చి జై శ్రీరామ్ అంటారు.
మన బాసు కూర్చునే ఉంటారు. జై శ్రీరామ్ ఏంటండి, జై సీతారాం అని చెప్పాలి కానీ కదా. అలా కాదు. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ ఈస్, మనము వీళ్ళ పాలిటిక్స్ అర్థం చేసుకోవాలి. ఒక దారుణంగా రేప్ చేసిన వాళ్ళు బయట వస్తే, చంపిన వాళ్ళు బయట వస్తే అంటే మీరు వెనక ఉన్నారని తెలుసు కదా, మీరు వెనక ఉన్నారని తెలుసు కదా. అవును. అంటే డైరెక్ట్గా మీరు చేయకపోయినా ఇలా చేయండి మేము ఉన్నామని ధైర్యం ఇస్తున్నారు కదా. అవును. యువర్ ఎంబోల్డనింగ్ దోస్ పీపుల్ కదా. అవును. ఈ పాలిటిక్స్ మనం అర్థం అవ్వాలి. సి అగైన్ మన దేశంలో మనం మాట్లాడుతున్నాం, మనం దేనికోసం పోరాడాం? వీ నీడ్ గవర్నెన్స్, ఎస్, అంతే కదా. Correct. నీడ్ గవర్నెన్స్ పోరాడాం. ఏ పార్టీ వచ్చినా మాకు సంబంధం లేదు. పార్టీ గెలిచిన తర్వాత ఇట్ షుడ్ బికమ్ అ గవర్నమెంట్ కదా. బీజేపీ నేను వెళ్తాను దేశం మొత్తం, కాంగ్రెస్ నేను వెళ్తాను. ఎలా వెళ్తారు ఈ దేశాన్ని మీరు? ఎందుకు వెళ్తారు? ఎందుకు? రాజులు వద్దనే కదా మనం వచ్చాం. కరెక్ట్. జనసేన తొడలు కొట్టుకుంటాం, టీడీపీ తొడలు కొట్టుకుంటాం. ఎవడే మీ ఫైట్ ఏంటయ్యా? అర్థం కాదు. మా డబ్బు, మా ట్యాక్స్ మీరు అడుక్కొచ్చారు మా దగ్గరికి, కరెక్ట్. మేము సేవ చేస్తాం. మీ ఇంటి నుంచి ఒక్క రూపాయి తీసుకురావట్లేదు. మీరు 10 కార్లు మీకు సెక్యూరిటీ ఉంటే నా డబ్బు అది. మీ బట్టలు మా డబ్బు. మీకు జీతాలు ఇస్తున్నాం, త్యాగం చేయాల్సిన అవసరం లేదు. మీ సొమ్ము వద్దు మాకు. మా సొమ్ముని చూసుకోండి అంటే, నేను ఆడిని కొట్టాను, ఆడి నన్ను కొట్టాను, నేను ఈడిని నిలబెట్టాను, నేనే దేశాన్ని కాపాడు, నేను కాపాడు, ఏం చేయాలి వీడిని? సో మనకేంటంటే భయం, నా ఆవేదన ఏంటంటే, వై ఆర్ యూ నాట్ గవర్నింగ్? ఎగ్జాక్ట్లీ. దిస్ ఇస్ ఎ యూనియన్ గవర్నమెంట్, నాట్ సెంట్రల్ గవర్నమెంట్. కరెక్ట్. 542 మంది ఎంపీలు ఎలక్ట్ అయితే వాళ్ళందరూ వచ్చి, అవును. వీళ్ళు గెలిచారు, వీళ్ళు ఓడిపోయి, అందరూ కలిసి దేశానికి ఏం చేయాలి? అవును. అండ్ మీకు పర్మనెంట్ కాదు, 5 years అది. నేను 15 సంవత్సరాలు ఉంటాననేది అహంకారం కదా. అవును. అవును. 50 సంవత్సరాలు ఉంటాను, నేనే ఉంటానని. ఎవడయ్యా నువ్వైనా ఉంటానని? అవును. సి వీళ్ళకి చేయాలి ఎప్పుడంటే, ప్రతిపక్షాలై రూలింగ్ పార్టీకి వచ్చారు కదా. భారతదేశం ఎనీ ఎలక్షన్లో ప్రతిపక్షం గెలవదు, రూలింగ్ పార్టీ ఓడిపోద్ది అవకాశం ఇచ్చిన తర్వాత. ఇప్పుడు ఓడిపోయే ఛాన్సెస్ అది మీది. అవును. 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 సో నేను ప్రజలకు ఏం చెప్తాను, వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ పాలిటిక్స్. కరెక్ట్. పొలిటికల్ ప్రిజనర్స్ ఇప్పుడు మీరు ఉమర్ ఖలీద్ అనొచ్చు, లేకపోతే గుల్ఫిష్, స్టాన్ స్వామి, సాయినాథ్, సాయిబాబా. అవును. ఇప్పుడు ఈయన కాఫిల్ ఖాన్ కావచ్చు, జుబేర్ కావచ్చు, రీసెంట్ గా వీళ్ళందరినీ వీళ్ళు పొలిటికల్ ప్రిజనర్స్ గా చేసి, ఈవెన్ స్టాన్ స్వామి ఆయనకైతే సిప్పర్ కూడా ఇవ్వకుండా వాటర్ తాగటానికి చనిపోయాడు ఆయన. అంత పెద్ద ఆయనకి పార్కిన్సన్ వచ్చి సిప్పర్ ఎడితే ఇవ్వరు. కానీ వీళ్ళు అసరం బాబుకి ఇంకొకటికి వాళ్ళకి బెయిల్ ఇస్తారు. అది కాక చూడండి, స్టాన్ స్వామి చనిపోయిన తర్వాత ఆయన ఏ కారణంతో మావోయిస్టులు విధ్వంసక శక్తులతో సంబంధం ఉందని వీళ్ళు ప్రూఫ్లు సుప్రీంకోర్టు చూశారో, దట్ వాజ్ ఆల్ ప్లాంటెడ్ ఇన్ హిస్ ల్యాప్టాప్. ఎగ్జాక్ట్లీ. తెలిసిన తర్వాత కూడా మనం కూర్చోవాల్సి వచ్చింది. అవును. సాయిబాబా లాంటి వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ప్రొఫెసర్, ఆయనకి ఫిజికలీ ఛాలెంజ్ అని తెలిసి, ఫ్రమ్ అన్ అప్రెస్డ్ కమ్యూనిటీ తెలిసి ఎలా అది. ఉమర్ ఖాలిద్ ఏం చేశాడు? ఒక యంగ్ లీడర్. అంటే విచారణ కూడా లేదా 5 years నుంచి, 20 నిమిషాలు లేవు వాళ్ళ దగ్గర. గుల్ఫిషా, నేను ఇవాళ కొన్ని పోయిటరీలు చదవబోతున్నాను ఆమెది. లాస్ట్ 5 years ఈజ్ ఇన్ జైల్, నథింగ్. మీకు అదేంటాడు, ఇప్పుడు అరుస్తుంటాడు కదా ఆడు యాంకర్ అర్నబ్ గోస్వామి, వాడిని అరెస్ట్ చేస్తే సాటర్డే సండే స్పెషల్ కోర్టు పెట్టి బెయిల్ ఇస్తారు. అదే మన కప్పన్ అని ఒక కేరళ జర్నలిస్టు ఆ హత్రాస్ రేపు గురించి చేస్తే 2 years బయట రావడానికి లేదండి. ఆ 2 years బయట రాకపోతే అక్కడికి బెయిల్ ఇవ్వడానికి లేకపోతే ఆ ఊళ్ళో ఉన్న ముసలావిడ నేను ఇస్తానంటే మనమందరూ సపోర్ట్ చేసి వీల్ హ్యావ్ టు ఫైట్ ద కేస్ అండ్ గెట్ హిమ్ బ్యాక్. సో పొలిటికల్ ప్రిజనర్స్ దేశద్రోహి అని పెట్టేయడమే. ఈడు తుకుడే గ్యాంగ్, ఈడు అర్బన్ నక్సల్, ఈడు యాంటీ నేషనల్ పేర్లు పెట్టడమే నామకరణం. ఆ ఊరు పేరు ఇది అంటే. బట్ ఒకటి, ఉమర్ ఖాలిద్ లాంటి వాళ్ళు, గుల్ఫిషా లాంటి వాళ్ళు, కుమార్ ఖామ్రా లాంటి వాళ్ళు, నా లాంటి వాళ్ళు, ధ్రువరాతే లాంటి వాళ్ళు, రవీష్ జీ లాంటి వాళ్ళు మనం ఆగం. జనాలకి ఏం చెప్తున్నానంటే, మీరు అర్థం చేసుకోవాల్సింది, రవీష్ కుమార్జీ ఎందుకు మాట్లాడుతున్నాడు, కునాల్ కమ్రా ఎందుకు మాట్లాడుతున్నాడు, జుబేర్ ఎందుకు మాట్లాడుతున్నాడు, ప్రకాష్ రాజ్ ఎందుకు మాట్లాడుతున్నాడు? వీళ్ళు పొలిటీషియన్స్ కాదు కదా.
ఏ పొలిటికల్ పార్టీ కాదు కదా, బాగానే ఉన్నారు కదా, చదువుకున్న వాళ్లే కదా, ఏదో ఉండాలి కదా వాళ్ళు చెప్పండి. పిచ్చి కాదు కదా అది. ఎక్కడి నుంచో ఫండ్స్ రావట్లేదు కదా, కోలుకుంటున్నారు కదా. 2 నిమిషాలు ఆలోచించండి. వినరా 2 minutes. ఏంటి 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 ఏం చెప్తున్నాడు, ఏదో చెప్తున్నాడు, ఏంటి కరెక్టా రాంగా వింటున్నట్టున్నారు, అందుకే సీట్లు బాగా తగ్గినట్టున్నాయి కదా. అది వింటాలంటే ఇప్పుడు కప్ ఉంది కదా, ఒక కప్పుని మీరు ఒక చిన్న బౌల్లో అది వేడివేడిగా ఉందండి, టక్కనైతే టక్కన వెళ్ళిపోద్ది బయట అది. కరెక్ట్. కానీ కోల్డ్ వాటర్లో పెట్టేసి కింద నిప్పు పెడితే అది అడ్జస్ట్ అవుతూ పోద్ది, బయలుదేరే లోపు అవ్వదు. కరెక్ట్. అలా చేస్తారు వీళ్ళు. బట్ నేను చెప్పాను కదా, మనిషి ఇంత వైలెన్స్ సహించలేడు. మనిషి ఉన్నాడు కదా, బేసికలీ మంచోడు. సీతమ్మ వాకిట్ల సినిమాలో చెట్లు చెప్తాను కదా, తెలియదు పాపం, ఒక పాయింట్ తర్వాత తెలియదు. అది ఇక్కడి నుంచే రావాలి. ఇన్ని గొంతులు పుట్టామంటే ఇది బిగినింగ్ ఆఫ్ అన్ ఎండ్ అంతే. వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దిస్ హిందీ లాంగ్వేజ్ గురించి వచ్చింది కాబట్టి హిందీ ఇంపోజిషన్ మీద డూ యూ థింక్ లైక్ వాళ్ళు నార్త్ ఇండియాలో భారతీయ జనతా పార్టీ ఎమర్జ్ అయిపోయింది, సో వీళ్ళకేమో భాష రాదు, ఇక్కడికి వచ్చి భోజనం అని ఆయన మాట్లాడతాడు, మోదీ గారికి ఏమో రాదు లాంగ్వేజ్, మలయాళం, కన్నడ ఇలా ఉన్నాయి. మోదీ గారు, అమిత్ షా గారు నార్త్ ఇండియాలో ఉన్నారు కదా, వాళ్ళు హిందీ మాట్లాడతారు, ఎందుకంటే వాళ్ళకి హిందీ తెలుసు. నన్ను మిమ్మల్ని హిందీ మాట్లాడమంటున్నారు ఎందుకంటే వాళ్ళకి హిందీ మాత్రమే తెలుసు. తేడా ఉంది కదా. భాష అనేది ఏంటని అర్థం చేసుకోవాలి. ఊరికే భాష తెలుగు హిందీ అది అని కాదు. ప్రపంచంలో ఉన్న అన్ని భాషలు సౌండ్ అంతే. కరెక్ట్. ఇట్ ఈస్ జస్ట్ ఎ సౌండ్. ఆ సౌండ్ గర్భంలో ఏముంది, ఆ సౌండ్ దేన్ని ప్రసవిస్తుంది అని చూడాలి. ఒరే నీ పాపం పండిన రోజు నువ్వు దొరికిపోతావురా అని తెలుగులో ఒక మాట ఉంటే, ఆ మాట మాట్లాడేవాడు ఒక నదీ ప్రాంతం నుంచి చెట్లు పండ్లు ఇవన్నీ చూసి, పండిపోయిన ఒక పండ్లు రాలడం చూసి ఆ ఉపమ వాడుతున్నాడని అర్థం. ఒక తెలుగు భాషనంటే నీకు ఆత్రేయ అర్థం అవ్వాలి, నీకు చలం అర్థం అవ్వాలి, నీకు శ్రీశ్రీ అర్థం అవ్వాలి. బాలగంగాధర్ తిలక్ అనే అమృత కురిసిన రాత్రి అనే మిడిల్ క్లాస్ పోయిటరీ గురించి మాట్లాడింది అర్థం అవ్వాలి. అంటే భాషలో ఒక తరం, వాళ్ళ వివేకం, వాళ్ళ జ్ఞానం, ఆ ప్రాంతంలో ఉన్న తత్వాలు ఇవన్నీ డాక్యుమెంట్ చేసి ఉంటారు. ఆ ఏరియాలో మొత్తం ప్రపంచానికి ఒక్క సూర్యుడున్నా ఆడ సూర్యుడి కిరణాల ప్రఖరత ఆ ప్రాంతంలో ఏముంది, ఏం పండుతుంది, ఎలా బ్రతికేవాళ్ళు, ఇన్నుంటాయి. దాన్ని చంపడం ఇలా, అది ఇంపార్టెంట్. మాతృభాష ఇంగ్లీషు బ్రిటిష్ వాళ్ళు వెళ్ళారు కాబట్టి వేరే దారి లేక ప్రపంచంలో ఒక కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ అయింది కాబట్టి ఓకే. హిందీ ఎందుకంటున్నా, రుద్దడం ఎందుకు? ఇన్ని కోట్ల జనాభా ఉన్నవాళ్ళు అందరూ ఇప్పుడు వెళ్ళి బాంబే సెటిల్ అవుతున్నారా? ఎగ్జాక్ట్లీ. అటు వస్తారు. అమూల్ మిల్క్స్ వాళ్ళు కర్ణాటకలో పెరుగు ప్యాకెట్ ఇంట్రడ్యూస్ చేశారు. మిల్క్, దహి, కన్నడంలో మొసరు అంటాం, అది లేదు. ఎందుకు లేదన్న? నువ్వు ఇంగ్లీష్ పెట్టడం నాకు ప్రాబ్లం లేదు, హిందీ పెట్టడం నాకు ప్రాబ్లం లేదు, తెలుగు ఎందుకు లేదయ్యా, కన్నడ ఎందుకు లేదయ్యా? ఎగ్జాక్ట్లీ. అంటే ఒక పల్లెటూరులో కన్నడ మాట్లాడుకుంటూ మీ ఇంట్లో దహి ఉందని అడగాల? అంటే మీరు ఎలా చంపుతున్నారు చూడండి. మెల్లమెల్లిగా ఒక భాషని అంటే బ్రిటిష్ వాళ్ళకి తెలుసు మనిషి ఏ భాష మాట్లాడతాడో ఆ ఊరోళ్ళు అయిపోతారని, అందుకే ఇంగ్లీష్ తెచ్చేటాడు. ఇప్పుడు తప్పదు, ఇప్పుడు ఫైట్ చేయలేదు, అందుకే వీళ్ళు తెస్తున్నారు. వాళ్ళని ఏం అడగాలంటే, నేను ఎందుకు హిందీ నేర్చుకోవాలి నాన్న? నా సమస్యలు నీకు అర్థం కాదు కాబట్టి నీ భాషలు నేను చెప్పడానికి అర్థం చేసుకోవాలా? నీ జుమ్లాలు, నీ కబుర్లు నేను అర్థం చేసుకోవాలని నేర్చుకోవాలా?
మీరు పుట్టిన కులాన్ని ధర్మాన్ని మార్చుకోవచ్చు, మీ తల్లిని మార్చుకోగలరా? ఎగ్జాక్ట్లీ. భాషను మార్చుకుంటే తల్లిని మార్చుకున్నట్టు. అది నీ స్వాభిమానం, అది నీది. దాని మీద దాడి చేస్తున్నారు వాళ్ళు. ఎగ్జాక్ట్లీ. నాకు హక్కు ఉండాలి. అండ్ పిల్లలకి 2 భాషలు కష్టమండి. ఏ వచ్చింది, సైన్స్ వచ్చింది, అది పెట్టమని చెప్పవా? మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు చూడండి, ఇక్కడి నుంచి సినిమాలు డబ్బింగ్ అంట. నాన్న, తెలుగు సినిమా హిందీలో ఎందుకు డబ్ చేస్తున్నామంటే వాళ్ళ భాషను గౌరవిస్తున్నామయ్యా. మా భాషను మీ మీద రుద్దట్లేదు, మీ భాషలో మా సినిమా చూడండి అని. అదొక చిన్న వ్యాపారం. అవును. నువ్వు దాన్ని అలా చూడాలి. లేదు ఛత్తీస్గఢ్ నుంచి, బెంగాల్ నుంచి, యూపీ నుంచి వస్తున్నారు, వాళ్ళు మాత్రం కావాలంటే వాళ్ళు ఇక్కడ వచ్చి నా ఊరికి వచ్చి పని చేస్తున్నారంటే నా భాష నేర్చుకోమని చెప్పాలి. ఎగ్జాక్ట్లీ. అంటే ఇక్కడ కూర్చుంటామా, బెంగాల్ నుంచి వస్తాడని బెంగాల్ నేర్చుకుంటాం, మరాఠీ నుంచి మరాఠీ, ఇదే పనా? తీసేయండి, సైన్స్ మ్యాథ్స్ మొత్తం తీసేయండి, పెట్టండి, ఒక 10 భాషలు పెట్టండి, కూర్చుందాం. ఎవడెవడో వస్తాడే ఆడు, రేపు బెంగాలీ వస్తాడంటారా రే, బెంగాలీ నేర్చుకోరా రే. అంటే ఒక లీడర్గా అంత మాత్రం అవుతా? అంటే ఆడెవడో చెప్పాడు మీకు బీజేపీ రాసిచ్చాడని మాట్లాడేస్తావా? తెలుగు భాష గురించి, మన సంస్కృతి గురించి డోంట్ యు హ్యావ్ సమ్ సెల్ఫ్ రెస్పెక్ట్? మన పల్లెటూరు అంటే, అండ్ ప్లస్ ఇవాళ స్కూల్స్లో టాయిలెట్స్ లేవు, ఏంటి లేవు. ఇప్పుడు ఒక 20,000-30,000 స్కూల్స్ ఉంటే హిందీ టీచర్స్ పెడతావా? లేదు, వాళ్ళు కంపల్సరీ చేయట్లేదు. ఈ కథలు ఎవరికైనా చెప్పొద్దు నువ్వు. నీ కథలు ఎలా ఉందంటే, ఒక ఊర్లో 5 రెస్టారెంట్స్లు ఉంటాయి, హోటల్ పెడతాడు, మీ ఏ హోటల్ అయినా తినొచ్చు అంటారు. ఆ 4 హోటల్కి ప్రాబ్లం ఇస్తారు, 7 హోటల్ మాత్రం బాగా చూసుకుంటాడు. వేరే దారి లేదు కదా. యు ఆర్ నాట్ గివింగ్ అస్ ఎ చాయిస్. దయచేసి అలా వాళ్ళేదో చెప్తాడని కూర్చొని భాషా సూత్రం అది ఇది, మీరే కదా అద్భుతంగా చెప్పింది కొన్ని సంవత్సరాల ముందు. చూడండి తమిళ వాళ్ళ భాష కోసం ఎలా ఫైట్ చేస్తారని. అవును, మీరే కదండి చెప్పింది. అవును. మళ్ళీ మీరే ఇలా మాట్లాడుతున్నారేంటి? ఆయన మర్చిపోయి ఉంటాడు. అదే ఎప్పుడు చెప్తాను, నిజాలు గుర్తుంటాయి, అబద్ధాలు మర్చిపోతాం. ఎగ్జాక్ట్లీ. మెమరీ ప్రాబ్లం ఉంది ఆయనకి. కాదు, తప్పది. నేనేం చేసి ఐఎమ్ నాట్ మేకింగ్ జోక్ ఆఫ్ హిమ్, ఐఎమ్ ఆస్కింగ్ హిమ్ సీరియస్లీ. మీరు ఏం చెప్తే వినండి. నేను మా మాతృభాష గురించి మాట్లాడితే నేను ఎందుకు వింటానయ్యా, ఎంత పెద్ద ఫ్యాన్ అయినా. అరే, నా తల్లి జోలికి వస్తే వదులుతారా? కన్నడ వాళ్ళు వదలలేదు అనుకుంటా గట్టిగా. ఎందుకు వదులుతామండి? ఎవడైనా నో బోర్డ్ ఇన్ కర్ణాటక కన్నడ. ఈయనకి అర్థం చేసుకో, యూనిటీ ఇన్ డైవర్సిటీ అంట. యూనిఫార్మిటీ ఈజ్ నాట్ యూనిటీ. కరెక్ట్. అందరూ ఒకే యూనిఫామ్ అయితే ఒకరే అయిపోతారా అంటే? అండ్ హిందీ భాష గురించి మాట్లాడేటప్పుడు అది ఎన్ని భాషల్ని చంపిందని హిస్టరీ తెలుసా నీకు? నార్త్ ఇండియాలో ఎన్ని డైలెక్ట్స్ని చంపిందని తెలుసా నీకు? ఇప్పుడు మహారాష్ట్రలో హిందీ కంపల్సరీ చేశారు, అదే రేపు చేస్తావు నాకు తెలుసు. చూసావు స్టార్ట్ అయింది అక్కడ ఇప్పుడు. అవును, మహారాష్ట్రలో కంపల్సరీ. మరాఠాలు వేశారు, ఇప్పుడు చూడాలి మనం. కంపల్సరీ చేసావు కదా నాన్న. యూ షుడ్ అండర్స్టాండ్ ఆల్ దోస్ థింగ్స్. ఊరికే మాట్లాడి హిస్టరీలు తెలియవా మీకు? ఎన్ని భాషలు చనిపోయాయి తెలియదా మీకు? అంటే తెలుగు మాట్లాడలేదు పిల్లలు. అవును, కాపాడుకోవాలా వద్దా? పాకిస్తాన్ విభజన అయిన తర్వాత ఉర్దూ నేషనల్ లాంగ్వేజ్ అన్నారు, ఏమైంది? డోంట్ యు అండర్స్టాండ్? ఎప్పుడో ఈడెవడో చెప్పాడు, వీడెవడో మిమ్మల్ని గెలిపించాడు, భుజాలను వేసుకుని కూర్చున్నాడు, నీకు పర్సనల్ మీటింగ్ ఇస్తున్నాడు, హెలికాప్టర్ ఇచ్చాడు, ట్రైన్ ఇచ్చాడు, ఎక్కడైతే వెళ్ళొచ్చు అని మాట్లాడిస్తానా? యూ హ్యావ్ టు టాక్ ఫర్ అస్. ఐఎమ్ సారీ. సో మీలాంటి వాయిసెస్ ఇక్కడ సౌత్ ఇండియాలో, ఇలాంటి వాయిసెస్ ఎస్పెషల్లీ ఇట్లా క్వశ్చన్ చేస్తూ మీరు ఇప్పుడు కడిగి పరేస్తున్నట్టు మాట్లాడే వాయిసెస్ కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, అంటే ఎస్పెషల్లీ లోకల్ పార్టీస్ అనుకోండి. అఫ్కోర్స్ ఆంధ్రప్రదేశ్లో అందరూ సపోర్ట్ చేస్తున్నా సరే, ఇప్పుడు తమిళనాడు స్టాలిన్ కావచ్చు, ఈయన పినరీ విజయన్ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళందరూ పెరుగుతున్న క్రమంలో దక్షిణ భారతదేశంలో ఈ మూమెంట్ కూడా మెల్లిగా ప్రజల్లో పెరుగుతున్న క్రమంలో డీలిమిటేషన్ అని ఒకటి తీసుకొచ్చి రిప్రజెంటేషన్ తగ్గించి పూర్తిగా సదరన్ ఇండియా. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి వస్తాను. మొన్న ఏదో తమిళ ఇంటర్వ్యూ చూశాను నేను. అవును, డీలిమిటేషన్ అంటే మీరు అలా విరోధిస్తారేంటి? అది కూర్చొని మాట్లాడాలి కదా అంటే, ఎప్పుడు మాట్లాడాలి నాన్న? వాట్ ఈస్ డీలిమిటేషన్ తెలుసా నాన్న నీకు? వాట్ ఈస్ డీలిమిటేషన్? ఎప్పుడు స్టార్ట్ అయ్యింది డీలిమిటేషన్? డీలిమిటేషన్ని విరోధించట్లేదు మనం.
హిందీ భాషని మనం ద్వేషించట్లేదు. సి డోంట్ ట్రై టు చేంజ్ అవర్ స్టాన్స్. హిందీ భాషను మనం ద్వేషించట్లేదు, రుద్దకండి అంటున్నాం. డీలిమిటేషన్ ని మనం ఎగెయిన్స్ట్ గా వెళ్ళట్లేదు. డీలిమిటేషన్ కావాలి, ఇప్పుడు కాదు అంటున్నాను. ఆర్ గివ్ ఈక్వల్ సీట్స్. ఇప్పుడు డీలిమిషన్ అంటే ఏంటి జనాలకి చెప్పాలి. ఒక జనాభా ఉంది, నంబర్ ఆఫ్ 540 ఎంపీస్ ఉన్నారు. ఒక ఎంపీ ఒక 12 లక్షలు 15 లక్షలు జనాభా నియోజకవర్గం ఉంటే గవర్న్ చేయడానికి బాగుందన్నాం. ఆ తర్వాత పాపులేషన్ పెరుగుతూ వచ్చింది. పాపులేషన్ పెరిగిన కొద్దీ ఎంపీస్ కొన్ని సంవత్సరాల తర్వాత డిలిమిటేషన్ చేసి నంబర్ ఆఫ్ ఎంపీస్ ఎక్కువ చేయాలి. ఇవాళ 22 లక్షలు 25 లక్షలు 30 లక్షలకు కూడా ఒక ఎంపీ ఉన్నాడు. సరే, కరెక్ట్ కరెక్ట్. ప్యారలీ 1950s 60s నుంచి పాపులేషన్ ఎక్కువ అవుతుంది, చైనా పెరిగిపోతుంది, మనం చేయలేము, పాపులేషన్ కంట్రోల్ చేయాలి అని గవర్నమెంట్ ఇలా చేస్తే సౌత్ ఇండియన్ స్టేట్స్ దాన్ని ఫాలో చేసి కంట్రోల్ చేసుకుని వస్తే వాళ్ళు కంట్రోల్ చేయలేదు, ఎక్కువైపోయింది. ఇందువల్ల ఆల్రెడీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎందుకంటే సౌత్ ఇండియన్ స్టేట్స్ రెవెన్యూ బాగుంది, రెవెన్యూ బాగున్న అందరూ పంచుకోవాలి. ఒక ఇంట్లో 5 ఉంటారు, ఒకడు గెలుచుతారు, ఒకడు ఓడతాడు, అది ఓకే. బట్ మనం 100 రూపాయలు ఇస్తే 36 రూపాయలు 42 రూపాయలు మనకు వస్తుంది. బీహార్ లాంటి వాళ్ళు 100 రూపాయలు ఇస్తే 960 రూపీస్ వస్తుంది. టూ మచ్ కదా ఇది. మన ఇంట్లో నేను పెద్దోడిని, నేను ఏదో సంపాదిస్తున్నాను, ఇక్కడ సంపాదించట్లేదు, పంచుకోవాలి కరెక్ట్. బట్ నేను సంపాదిస్తూ నేను ఒక చిన్న కారు కొనొచ్చు కదా, కారు కూడా కొనకూడదు అన్నట్టు ఉంది కదా అని జరుగుతుండగా, ప్లస్ ఒక యూనియన్ గవర్నమెంట్ ఫెడరల్ సిస్టంలో వేరే వేరే స్టేట్లు కలిసి చేస్తున్నప్పుడు ఈక్వల్ రిప్రజెంటేషన్ డెమోక్రసీ అవ్వాలి అన్నప్పుడు, ఇప్పుడు ఈ జనాభాని పెట్టుకుని నువ్వు డీలిమిటేషన్ చేస్తే సౌత్ ఇండియాలో ఇప్పుడే 26% 23% రిప్రజెంటేషన్ ఉంది. 500 అండ్ ఇందులో అప్పుడు 14% ఎదుగుతుంది. రిప్రజెంటేషన్ మనకు ఉండదు, మెజారిటీ మనమే దైత్యులు అని వాళ్ళు ఎక్కువైపోయి మనకి ఏమీ రాదు. ఇది కరెక్ట్ కాదు. అందువల్ల 2 సార్లు చేయాలనుకున్నది 2 ఇంపార్టెంట్ పీపుల్, వాజ్పేయి గవర్నమెంట్ ఉండొచ్చు, అதாவது ఇందిరాగాంధీ, వాళ్ళు పోస్ట్పోన్ చేసి 25 years పోస్ట్పోన్ చేద్దామండి, ఇప్పుడు అది కరెక్ట్ అవ్వదని అలా కొంచెం పోస్ట్పోన్ చేసి కూర్చొని మాట్లాడకుండా వీ విల్ హ్యావ్ టు ఫైండ్ అన్ అదర్ వే, బికాస్ రిప్రజెంటేషన్ లేకపోతే సరికాదు అనే ఒక సమస్య తల మీద ఉంటే కూర్చొని మాట్లాడాలి, ఎదిరించకూడదు అంటారేంటి? ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. అవసరమైతే మళ్ళీ అవసరం ఏంటి? అవసరం వచ్చింది కాబట్టి కదా అడుగుతున్నాం. సెన్సస్ చేయలేదు 14th నుంచి. నువ్వు సెన్సస్ చేయలేదు, గవర్నమెంట్ ఎందుకు చేయలేదు? మీరు ఎందుకు చేయలేదు? మీరు సెన్సస్ చేయకుండా ఈ 10 సంవత్సరాలు గవర్నమెంట్ డబ్బుని ఇచ్చేస్తున్నారా? ఎక్కడికి వెళ్ళాలని తెలియట్లేదా? ప్లీజ్ బ్రింగ్ డీలిమిటేషన్ అనేది. మనము ద్వేషించడం, హిందీ ద్వేషం కాదు, కరెక్ట్ కాదు. ఇప్పుడు మొన్న వచ్చేసి నా అమిత్ షా గారు తమిళనాడుకు వచ్చేసి సౌత్ ఇండియన్ స్టేట్స్ మీరు అందరూ ఎందుకు ఇవాళ చేస్తున్నారంటే, ఒక 25 సంవత్సరాల ముందు 10 రూపాయలు సెంటర్ నుంచి వస్తుంటే ఇప్పుడు మీకు 100 రూపాయలు ఇస్తున్నాం. ఇంతకన్నా ఒక మూర్ఖత్వం ఉందా? నువ్వు ఎవడు ఇవ్వడానికి? ఇప్పుడు 20 సంవత్సరాల ముందు మా నాన్నకి 20 సంవత్సరం ఉన్నప్పుడు వాళ్ళ నాన్న సైకిల్ కొనిచ్చాడు. వాడి కొడుక్కి నాకు సైకిల్ కొని, ఇప్పుడు సైకిల్ కొనిస్తావు నీ కొడుక్కి? అప్పుడు పెట్రోల్ ఎంత ధరం, ఇప్పుడు ఎంత? పెరగాలి కదా ఎవ్రీ ఇయర్. జనాభా పెరుగుతోంది. 20 years బ్యాక్ 10 రూపాయలు ఇస్తే తర్వాత 50 రూపీస్ 60 రూపీస్ 70 రూపీస్ 100 రూపీస్ ఇవ్వాలి కదా. నేను ఇచ్చాను, నా గవర్నమెంట్ ఇచ్చింది. ఇలాంటి కథలు డీలిమిటేషన్ గురించి తర్వాత కూర్చొని మాట్లాడుకోవడం ఏంటి నాకు అర్థం కావట్లేదు. అవుతోంది కదా నాన్న. అవుతుంటే నువ్వు నించో, హలో ఐఎమ్ ఆంధ్రప్రదేశ్, నా రిప్రజెంటేషన్ తగ్గుద్దా? నువ్వు అది కదా మాట్లాడాల్సింది. కూర్చొని మాట్లాడుతుంది ఫ్రెండ్. ఈ బెట్టింగ్ యాప్స్ గురించి ఒక క్వశ్చన్ సార్. ఈ ప్రకాష్ రాజ్ గారు ప్రతి ఒక్కరిని క్రిటిసైజ్ చేస్తారు, ఎస్పెషల్లీ గవర్నమెంట్స్ని క్రిటిసైజ్ చేస్తారు, పబ్లిక్ లైఫ్లో ఉంటారు, ఈ రేషనల్ మూమెంట్స్ గురించి మాట్లాడుతుంటారు. ఇలాంటి ప్రకాష్ రాజ్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయటం ఏంటి? యాక్చువల్లీ తప్పు కదా, తప్పు కదా, ప్రమోట్ చేస్తే తప్పు కదా. ఎగ్జాక్ట్లీ దాని మీద మీ ప్రమోట్ చేసేనా?
ఊరికే అంటే బెట్టింగ్ యాప్స్. Hmm. నేను ఇమీడియట్గా వచ్చాను, ఎందుకంటే పోలీసులు వచ్చిందా ఏదైనా ఎఫ్ఐఆర్ అన్నారు కదా, రాలేదు. అరెస్ట్ ఉండి రోజుల్లో ఫోన్ కొద్ది క్షణాల్లో అరెస్ట్ అని చేశారు కదా. ఎక్కడ అవును. డిపార్ట్మెంట్ సెక్రటరీ ఎందుకు రాలేదు అర్థం చేసుకుంటారు. ఎవడో ఇప్పుడు బురద వేసేస్తే వాడికి బురద వేసేవాడికి ఏంటి చెప్పండి, కడుక్కోవడానికి నాకు 2 days అవ్వాలి. నాకు ఓపిక ఉంది కాబట్టి కడుక్కుంటున్నా, ఐఎమ్ రెడీ. అది కాదు, చూడ 2017కి వచ్చింది అలా లాగే అన్ని మాట్లాడలేదు నేను. 2016లో నేను చేశాను. ఆ యాడ్ చూడండి అనగానే ఏంటిది అన్నాను. లేదు సార్ ప్యాకెట్ అంటే మన ఊళ్ళోని ప్యాకెట్ ఆడుతున్నాను. ప్యాకెట్ ఏంట్రా? లేదు సార్ గేమ్ సార్ ఇది. గేమ్ మనం లూడో ఆడతాం కదా అలాంటిదా? ఎలా స్క్రిప్ట్ పంపించండి. స్క్రిప్ట్ ఏంటి, ఒక ఫ్యామిలీలో ఈడు కూర్చున్నాడు, ఆడుతుంటాడు, టీ కుడ్ తాగేవాడు ఇలా అంటున్నాడు, ఆడేవాడో మాట్లాడుతున్నాడు, ఈడో ఫోన్లో వెళ్ళిపోతున్నాడు, ఇటు ప్రశాంతంగా ఆడట్లేదు. అంటే రానా వచ్చి ఏమంటే ఏ యాప్ ఉంది గేమ్లో ఆడుకో, ఆడుకుంటున్నాడు. అయిపోయింది యాడ్. అది అయిపోయింది, తెలియదు కరెక్ట్ నాకు. సరే ఓకే, డబ్బులు ఇస్తున్నారు, 10 లక్షలు ఇస్తున్నారు, ఓకే. 4-5 months తర్వాత ఇది కొంచెం గ్యాంబ్లింగ్ చేస్తారనుకుంటా ఈ యాప్ నుంచి. అవునా, అదే యాప్ అంతే కదా, అదే యాడ్. నెక్స్ట్ ఇయర్ వచ్చేసారి దీంట్లో కొంచెం ఇది గ్యాంబ్లింగ్ ఎందుకు, డబ్బు ఎందుకు ఇందులో అన్న అలా ఉండదు. అదే సార్ లాస్ట్ ఇయర్ చేశారు కట్టిన చేయనని చెప్పారు. డూ ఇట్. అలా కాదు సార్, అగ్రిమెంట్ ఏముంది, 1 year కదా, అయిపోయింది కదా, నెక్స్ట్ యాడ్ నుంచి. అలా సార్ అనుకోని నువ్వు చెప్పావు, నాకు చెప్పావా ఇది తప్పు, నేను చేయను. లేదు సార్ ఇస్తాం సార్, ఇంత చేయనయ్యా అంటే ఇక్కడి నుంచి వాడకూడదు. అయిపోయింది. ఓకే. 2 years తర్వాత ఎక్కడో ఒక సోషల్ మీడియాలో ఆ ఫోటో చూసా, చూడంగానే లాయర్కి పిలిపించా, అడిగి చెప్పాను, సారీ సార్ ఆపా. అయిపోయింది అంతే. సో తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే అండి. ఓకే. నాకు పోలీసు వాళ్ళు వచ్చి అడగాల్సిన అవసరం లేదు. బెట్టింగ్ యాప్ తప్పు తెలియక చేశాను, తెలిసిన తర్వాత ఆపాను, ఒప్పుకున్నాను. మళ్ళీ మీ యాడ్ని వాళ్ళు ప్లే చేశారు బయట? ఎక్కడ చేస్తే చేయరు కదా. ఇప్పుడు ఏదో పాప చిన్నపిల్లలను చేస్తున్నారు వాళ్ళు. నథింగ్ హియర్. ఐ హర్డ్ దట్ మీరు వాళ్ళకి ఇట్లా ప్లే చేసినందుకు కూడా మీరు వాళ్ళకి క్లియర్ వార్నింగ్ ఇచ్చారు. అవును, అన్ని ఉన్నాయి, వార్నింగ్ కాదు, మెసేజ్లు ఉన్నాయి, ఇది ఉన్నాయి, లాయర్ నోటీస్ ఉంది. ఓ నోటీస్ కూడా పంపించారు. క్లియర్. ఓకే, వెరీ క్లియర్. సో ఎందుకు వద్దనుకోవడానికి కారణం ఏంటి? జస్ట్ బికాజ్ తప్పు కదండి అదే. ఓకే. బెట్టింగ్ ఇస్ రాంగ్. జీవితాలు నాశనం అయిపోతాయి, అవ్వట్లేదా ఇప్పుడు? అవును. అది తెలిసిన తర్వాత ఎందుకు చేస్తామండి, తప్పు కదా అదే. మన ఇండియాలో ఎస్పెషల్లీ యానిమల్ ఇన్స్టింక్ట్ పెరుగుతుంది అని కొన్ని సర్వేస్ చెప్తున్నాయి మనుషుల్లో, ఎస్పెషల్లీ ఆన్ విమెన్. అంటే మనకి రేప్స్ కావచ్చు, విమెన్ అబ్యూసెస్ కావచ్చు. ఈ మధ్య బెంగళూరులో జరిగిన ఒక ఇన్సిడెంట్, న్యూ ఇయర్ ఈవెంట్లో కూడా ఒక hundreds of men పడిపోయి ఆడవాళ్ళని మొలెస్ట్ చేయడం, ఇట్లా యానిమల్ ఇన్స్టింక్ట్ పెరుగుతుంది అంటున్నారు. వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ ఆన్ రేజింగ్ యానిమల్? అంటే లైక్ మీరేం చెప్తారు యూత్కి? అసలు మనిషి బేసికలీ యానిమలే. ఎస్, అలా ఉండకూడదనే కదా ఒక సొసైటీ, ఒక సివిలైజేషన్, కొన్ని ధర్మాలు, కొన్ని తత్వాలు, కోలివింగు. ఎవరు పడితే వాళ్ళని మాకు కామం ఉందని పడుకోలేము కదా, అందుకే పెళ్ళి, పిల్లలు. ది ఇన్స్టింక్ట్ ఈజ్ ఆల్వేస్ దేర్. బట్ అదే టైంలో తెలుసో తెలియకో మగాళ్ళు తప్పే. ఇప్పుడు నేను కరెక్ట్ ఉన్నాను, నేను ఆడవాళ్ళని అలా చూడనని చెప్పను. కొన్ని తరాలు మగాళ్ళు సారీ చెప్తూనే ఉన్నారు ఆడవాళ్ళకి. ఎందుకంటే ప్యాట్రియార్కల్ సిస్టమ్ అలా తెచ్చేసి, చిన్న పిల్లలు ఉన్నప్పుడే న్యూస్ పేపర్ వస్తే నాన్నకివ్వు, పాలు వస్తే అమ్మకివ్వు నేర్పే ఇది అక్కడి నుంచే నేర్పట్లేదు మనం. సో ఆడవాళ్ళు దే ఆర్ ఆస్కింగ్ ఫర్ దేర్ రైట్స్, దే ఆర్ రియలైజింగ్ దేర్ రైట్స్. ఆమె ఆ బట్టలు వేసుకుంది కాదు, అది తప్పు నీదే. ఈ ఎంపీలు కూడా చాలా మంది పొలిటికల్ లీడర్స్ కూడా అంటున్నారు కదా ప్రకాష్ రాజ్ గారు, ఇట్లా ఆ బట్టలు వేసుకొని అక్కడికి వెళ్తారు. అదే వాళ్ళు బేసికలీ రాంగ్, వాళ్ళు నాన్ సెన్స్. వాళ్ళు మీరు ఆడియో ఫంక్షన్స్ లో చూస్తాం. అవును. అంటే నేను చెప్తాను, పెద్ద పెద్ద హీరోలే చెప్తా, ఆమె నాకు ఐ లవ్ యూ చెప్పలేదు.
నాకు ఇంత ఏజ్ అయినా యూనో నా ఏజ్ చెప్పొద్దు. ఇవన్నీ ఆర్ సెన్సిటివ్, వెరీ స్మాల్ నువాన్సెస్ ఆఫ్ అగేన్స్ట్ ఉమెన్. దీనికి కాన్స్టెంట్గా కొన్ని దశాబ్దాలు పనిచేయాల్సి ఉంది. ఫర్ సినిమా ఇండస్ట్రీ నుంచి నేను మాట్లాడాలైతే యూ షుడ్ స్టార్ట్ రైటింగ్ రోల్స్ ఫర్ విమెన్. ఎగ్జాక్ట్లీ. ఒక ఇన్స్పెక్టరో, ఒక ఐఏఎస్ ఆఫీసరో, స్ట్రాంగ్ రోల్స్. ఎందుకు ఉమెన్ అవ్వకూడదు? కరెక్ట్. ఊరికే కూర్చొని రూల్స్ గీల్స్తో అవ్వదు ఇది. మనము మన పిల్లల్ని, వచ్చే తరాల్ని మనం పెంచడం. అండ్ దిస్ ఇస్ ఆల్ దిస్ మేల్ చౌనిస్తే కదండి, ఎంపీలు గింపీలు వాడవాళ్ళు గిడవాళ్ళు అలా ఉంది. అది మనము సో నన్ను చెప్తాను, ఐ విల్ సే సారీ ఫర్ వాట్ ఐ హావ్ నాట్ డన్ బికాజ్ ఐ రిప్రజెంట్ ఎ మ్యాన్. తెలుసో తెలియకో చేస్తూ ఉంటాను నేను. తెలుసో తెలియకో చేస్తూ ఉంటాను. అది పోవాలంటే ఈ సిగరెట్ మానేస్తే కొన్ని రోజులు అవుద్ది వెళ్ళాలంటారు కదా, అలాగా మెన్ షుడ్ రియలైజ్ అండ్ మేక్ అన్ ఎఫర్ట్ టు సే సారీ టు ఉమెన్. ఆడవాళ్ళకి సారీ ఎలా చెప్పాలంటే ఇలాంటిది చేస్తూ, వాళ్ళని ఎంపవర్ చేస్తూ, సిమిలర్ విత్ ద డౌన్ ట్రాడన్ పీపుల్, దళితులు కానీ, అన్టచబుల్స్ కానీ. ఇప్పుడు సనాతన ధర్మం గురించి ఎందుకు ఎగెయిన్స్ట్గా ఉన్నారంటారు కదా, సనాతన ధర్మ గురించి ఎందుకు విన్నారంటే, నేను ఎగెయిన్స్ట్గా ఉన్న సనాతన ధర్మ, నాన్న చనిపోతే నా తల్లికి గుండు కొట్టించే సనాతన ధర్మ, చైల్డ్ మ్యారేజ్ చేసే సనాతన ధర్మ, వాడిని ముట్టుకోవద్దు అని చెప్పిన సనాతన ధర్మ, అది ఉండింది కదా మీలో. దానికి ఎగెయిన్స్ట్గా ఉన్నా. సో ఏ ధర్మమైనా అవన్నీ తీసుకొని వస్తే మనకు ధర్మం. కరెక్ట్. సో నువ్వు మాట్లాడుతున్న సనాతన ధర్మ, నేను మాట్లాడుతున్న సనాతన ధర్మం వేరు. అర్థమైందా మీకు? అలా కాదు అది. వై ఆర్ వి యాంగ్రీ? బికాస్ వీ హ్యావ్ సఫర్డ్. మై మదర్ హ్యాస్ సఫర్డ్, అవర్ డాటర్స్ హ్యావ్ సఫర్డ్. సతీ సహగమన అవన్నీ మీ సనాతన ధర్మంలోనే నాకు ఉన్నింది. దాని మీద ఉన్న కోపం కదా మనది. దాన్ని నువ్వు లేదు ప్లస్ ఒప్పుకో అంటే మైనస్ నువ్వు ఒప్పుకో. దాని నుంచి బయట రా. అంతే కదా. ముస్లిం ధర్మంలో ఉన్న తలాక్ తప్పంటున్నావు కదా, తప్పే. నలుగురు పెళ్లి చేసుకో, తప్పే. బయట రాని. క్రిస్టియానిటీ ఆ తప్పుంది, తప్పే. మేమేం చెప్తున్నాం? తప్పండి. విమెన్ అబ్యూస్ జరుగుతోంది. దేవదాసి పద్ధతి మీలోనే కదా ఉండింది. ఎవ్రీ రిలీజన్ మీలోనే కదా ఉంది దేవదాసి తప్పి. మరి ఏంటి దాన్ని ఫైట్ చేస్తున్నాం? అలా కాదు అది. సారీ, మాకింకా మా గాయాలు ఇంకా మాలేదు. ఇట్ ఇస్ నాట్ హీల్డ్ ఎట్. ఆ నొప్పి తెలియదు నీకు. చంప మీద కొడితే దేహం మర్చిపోవచ్చు, మనసుకి పడిన దెబ్బ ఉంది కదా, అది గుర్తుంది తరతరాలుగా. మీ 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 ఆ దెబ్బలు ఉన్నాయి కాబట్టి, ఆ కోపం ఇంకా ఉంది కాబట్టి, ఆ నొప్పి ఇంకా ఉంది కాబట్టి దాన్ని అగెయిన్స్ట్గా మాట్లాడుతున్నాం. అది అర్థం చేసుకోవా? చెప్తే నీ సెంటిమెంట్ హర్ట్ అయ్యిందా? నా జీవితాలు నాశనం అయిపోయాయరా? ఆ నొప్పి అర్థం కాదా మీకు? ధర్మానికి అగెయిన్స్ట్ కాదు నేను, మీ అలవాటులకు అగెయిన్స్ట్. అంతే, as simple as that. ప్రకాష్ రాజ్ గారు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల మీదకు వచ్చి అజమాయిషీ చేయటాన్ని, అంటే దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ స్టేట్ సబ్జెక్ట్ అండ్ సెంట్రల్ సబ్జెక్ట్ కదా. వాళ్ళు ప్రతిసారి రాష్ట్రాల మీదకి వచ్చి ఈ భాషను పిలవటం కావచ్చు, లేకపోతే ఫార్ములాస్ విషయంలో కావచ్చు, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు ఇంటర్వ్యూన్ అవుతున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అదే మనం అర్థం చేసుకోవాల్సింది. మనము యూనిటీ ఇన్ డైవర్సిటీ, ఎగ్జాక్ట్లీ యూనిఫార్మిటీ కాదు. వాళ్ళు నేషనలిజం అంటారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్, వన్ నేషన్ వన్ లాంగ్వేజ్, కరెక్ట్, వన్ నేషన్ వన్ ఫార్ములా. ఎలా అవుతుంది? ఇప్పుడు ఫార్మింగ్ లాస్కి వస్తాం. నదీ పక్కన, చెరువు పక్కన వ్యవసాయం చేసే వ్యవసాయ సమస్యలు వేరు. తెలంగాణ లాంటి ప్లేస్లో వర్షాధారిత కృషి వేరు, ఆడి సమస్యలు వేరు. అస్సాంలో కొండ మీద కాఫీ ప్లాంటేషన్స్, రబ్బర్ ప్లాంటేషన్, ఆ ప్లాంటేషన్, ఆ వ్యవసాయ సమస్య వేరు. అందరికి ఒకేలా ఎలా అవుద్ది? అది ఆయా స్టేట్ సబ్జెక్ట్, ఎగ్జాక్ట్లీ ఆయా ప్రకృతికి అది స్టేట్ సబ్జెక్ట్. ఇది మీరు అనుకోకుండా ఐ విల్ బ్రింగ్ ఇన్ వన్ లా వన్ నేషన్. వన్ నేషన్ అవ్వదు. ఇక్కడ తెలుగు, అక్కడ తమిళ్, అక్కడ బెంగాలీ, ఇక్కడ మలయాళీ, అక్కడ భోజ్పురి, అక్కడ మరాఠీ, వాళ్ళందరూ వాళ్ళు.
540+ ఎంపీస్ వేరే వేరే ప్రాంతాన్ని వేరే వేరే నియోజకవర్గాల్ని ప్రతినిధిస్తూ కలిసి వచ్చి వాళ్ళ సమస్యని అక్కడ తీసుకొచ్చేయాలి. దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ సెంట్రల్ గవర్నమెంట్, ఇట్ ఈస్ యూనియన్ గవర్నమెంట్. పాయింట్ వీళ్ళు నీట్గా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అది కాదు, యూనియన్ ఆఫ్ గవర్నమెంట్స్. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అన్నట్టు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా. దట్ ఈస్ ద ఫెడరల్ స్పిరిట్. ఫెడరల్ స్పిరిట్ అంటే వాళ్ళ వైశిష్ట్యాన్ని మనం గౌరవిస్తూ కలిసి పనిచేయడం, అందులో ఒక యూనిటీ తీసుకురావడం, ఒక భ్రాతృత్వం తీసుకురావడం, ఫ్రెటర్నిటీ తీసుకురావడం. ఇలాగే వన్లో అంటే ఎడ్యుకేషన్, ఆయా భాష, ఆయా ఉపమలు, అక్కడున్న సాహిత్యం, అక్కడున్న ఆనవాతులు ఇవన్నీ వేరు. సో ఎడ్యుకేషన్ షుడ్ బి స్టేట్ సబ్జెక్ట్. అలాగే నేషనల్ సబ్జెక్ట్ నీట్ అంటారు. ప్రాబ్లం ఏమవుతుంది? హిందీ నేర్చుకోకపోతే, ఇంకొకటి నేర్చుకోకపోతే. చూడండి, వన్ నేషన్ అంటూ సిలబస్ చేస్తారు కదా సిబిఎస్ఈ, అందులో ఇంగ్లీష్ నేర్పుతున్నారు. అవును, సిబిఎస్ఈ 4th స్టాండర్డ్ to 10th స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ చూడండి, ఆ టెక్స్ట్ బుక్స్లో ఇంగ్లీష్ నేర్పుతున్నారు. ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్లో తూర్దాల్, దాది, నాని, ఓకే, ఇలాంటి హిందీ నేర్పుతున్నాడు చూడండి అక్కడ. అవునా? ఎక్కడ వద్ది? ఇంగ్లీష్లో అంకల్ లాంటితో అయిపోద్దండి, మనకు అలా కాదు కదా. వదిన, చిన్నమ్మ, చిన్ననాన్న, ఒక భాషని మర్చిపోతే సంబంధాలు పోతాయి. కరెక్ట్. హెల్త్ షుడ్ బి అ స్టేట్ సబ్జెక్ట్. ఇక్కడున్న ప్రఖరతకి, ఇక్కడున్న వెదర్కి వేరే సబ్జెక్ట్ ప్రాబ్లం ఉంటాయి, కొండల మీద వేరే ప్రాబ్లం ఉంటాయి, నదీ తీరాన వేరే ఉంటాయి, స్టేట్స్ వేరే ఉంటాయి. ఇట్ షుడ్ బి అ స్టేట్ సబ్జెక్ట్. హౌ కెన్ యూ బికమ్ హెల్త్ కెన్ బి అంటే స్టేట్ అండ్ సెంటర్ అన్న యూనియన్ గవర్నమెంట్ ఉన్నారు కదా, ఢిల్లీ ప్రభుత్వం, వీళ్ళు నేషన్ సెక్యూరిటీ, ఫారిన్ అఫైర్స్, ఆర్బిఐ, డిఫెన్స్ మీరు హ్యాండిల్ చేయండి. స్టేట్స్కి ఇవ్వండి. ఒక్కడే అన్ని చేయలేడు. అందరూ కలిసి దేశాన్ని నడపాలి, కానీ నేను ఒక్కడినే నడుపుతాను అంటే ఇందువల్ల ఏమవుద్ది? కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా వీళ్ళు అక్కడ మనం బలిష్టంగా ఉన్నాం, మనమే వెళ్తున్నామంటే ఇక్కడున్న అగ్రికల్చర్ మినిస్టర్ని ఆడి డిసైడ్ చేస్తాడు. హైకమాండ్ దగ్గరికి వెళ్ళి హైకమాండ్ ఏం చూస్తాడు? ఎవడు మన పార్టీకి బాగా పనిచేసాడరా, ఎవడు ఎక్కువ ఓట్లు తెచ్చాడరా, ఏ కులం వాడు తెచ్చాడరా, వాడు ఎడ్యుకేషన్ మినిస్టర్. ఆడికి ఎడ్యుకేషన్ ఉందా లేదా అవసరం లేదు, ఆడు రైతా లేదా అవసరం లేదు, ఆడు అగ్రికల్చర్ మినిస్టర్. ఎవడో ఒకడు ఉన్నాడంటే ఆడ ముస్లిము, ఆడు మైనారిటీ మినిస్టర్. అలా కాదు అది. స్టేట్ సబ్జెక్ట్స్ ఆర్ డిఫరెంట్, సెంట్రల్ సబ్జెక్ట్స్ ఆర్ యూనియన్ నేషన్ సబ్జెక్ట్స్ ఆర్ డిఫరెంట్. నేషన్ సబ్జెక్ట్ని మోదీ గారు మీరు చూడండి. ఎగ్జాక్ట్లీ. అందరూ కలిసి ఎన్నుకుంటే నువ్వు ఇండియాలో ఎలక్షన్ చీఫ్ మినిస్టర్ని చూస్ చేయడానికో ప్రైమ్ మినిస్టర్ని చూడడానికి కాదు, నీ నియోజకవర్గంను ప్రతినిధించే నీ ప్రతినిధిని చూసడానికే ఎలక్షన్. ఆ ప్రతినిధులు వెళ్ళి వాళ్ళు మెజారిటీ వాళ్ళు ఈడు చీఫ్ మినిస్టర్ అయితే చాలు, ఈడు ప్రైమ్ మినిస్టర్ అయితే చాలు అని డిసైడ్ చేయాలి. కానీ నా ముఖం చూడి ఏడ్ చేయాలంటే గాడిది కూడా గెలుస్తుంది. మోదీ ముఖం చూసి ఆడ హేమమాలినికి ఓటేశారు మీరు. ఆ అరణ్యంలో ఊళ్ళో ఇది అరణ్యం నుంచి చాలా కోతులు వస్తున్నాయంటే అరణ్యంలో పండు చెట్లు పెడదామండి. ఎప్పుడు పెట్టాలి నువ్వు పండు చెట్టు నాటాలి? అది ఎప్పుడు అవ్వాలి? 30 సంవత్సరాలు ఇదా నువ్వు చెప్పేది? ఇలాంటి వాళ్ళే వస్తారు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఇక్కడ సూపర్ స్టార్స్, సూపర్ హ్యూమన్ బీయింగ్స్ కాదు, ప్రధాన సేవకులు అంటున్నావు కదా నువ్వు. సేవ చేయి. లీవ్ దిస్ సబ్జెక్ట్స్ టు దీస్ పీపుల్. మన ఇంట్లో నేను చేసుకుంటాను. నా ఇంట్లో నా భార్యకి నేనే మొగుడిని, మా అమ్మకి నేనే కొడుకుని. ఐ విల్ కమ్ అవుట్, బట్ డోంట్ గెట్ ఇన్ టు అవర్ హౌసెస్. మీ ఇంట్లో దూరినట్టు అది. స్టేట్ సబ్జెక్ట్స్ ఆర్ డిఫరెంట్, సెంట్రల్ సబ్జెక్ట్స్ ఆర్ డిఫరెంట్. దిస్ ఈస్ హౌ అ ఫెడరల్ సిస్టమ్ షుడ్ వర్క్. అన్నీ నేనే చేస్తానంటే అవ్వదు అది. అలా అనుకున్నది అన్ని ఫెయిల్ అవుతాయి. దేశం నాశనం అవుద్ది. దేశం నాశనం అవుద్ది. తెలియదు. ఎలా తెలుసు అండి వాడికి? ఎలా తెలుసు? తెలుగు భాష తెలీదు, ఏం తెలీదు. నీకెందుకు కర్మ? నువ్వు నేషనల్ సెక్యూరిటీ చూసుకో, ఆర్బీఐ చూసుకో, ఫారిన్ అఫైర్స్ చూసుకో, డిఫెన్స్ కలెక్ట్ చేసి ఆ స్టేట్కి ఇవ్వడం చూడు. మణిపూర్కి వెళ్ళవు నువ్వు. అవును. అది ఎందుకంటే అది ఫారిన్లో లేదు కదా. ఫారిన్ ట్రిప్కి వెళ్తే ఉంటుంది. అది కొంచెం బార్డర్ అవుతుంది. 2 సార్లు విజిట్ చేసి ఉంటాడు. అవును, కరెక్ట్.
అంటే అంటే ఇంకొకటి ఏంటంటే స్టేషన్ మాస్టర్ అంటారు కదా, మాది ఆయన. వందే భారత్ ఎక్స్ప్రెస్ వెరీ గుడ్ అనౌన్స్ చేస్తాం, ఫెంటాస్టిక్. అనౌన్స్ చేస్తే అయిపోద్ది కదా, ప్రతి స్టేషన్కి వెళ్ళి ఊపాలా నువ్వు? నాకు అర్థం కాదు. ప్రతి స్టేషన్కి వెళ్ళి మీరు అలా అంటే మా పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న పళనికి ఒక బస్సు పెట్టారు, అక్కడికి వెళ్ళి జెండా ఊపుతున్నారు. అలా కాదు, నేనేం చెప్తున్నా అంటే బిహేవియర్ సెల్ఫ్ నో. చూడండి, ఓకే జనాలు కదా ఎన్నుకున్నారంటే, జనాలు తప్పు చేసే అవకాశం ఉంది. జనప్రతి మీరు తప్పు చేయడానికి అవకాశం లేదు. మా ఇష్టం, ఇది నా దేశం, నాకు తెలియక ఓటేసేస్తాను నీకు, మళ్ళీ నేను కరెక్ట్ చేసుకుంటా. ఆ హక్కు నాకు మాత్రమే ఉంది. ఎందుకంటే జనాలు అర్థం చేసుకోవాలి, మీరు కరెక్ట్ అయిన లీడర్ని ఎన్నుకుంటే మీరు గెలుస్తారు. అర్హత లేని వాడిని గెలిపిస్తే మీరే ఓడిపోతారు. వాళ్ళు ఓడిపోరు, గెలవరు. వాళ్ళు ఓడిపోవడం గెలవడం మీది, మాది. సో ఈ ప్రాసెస్లో నమ్ముతాం, మోసపోతాం. ఆ హక్కు మాకే ఉంది, మనల్ని మోసం చేసే హక్కు మీకు లేదు. తెలుగు పీపుల్కి స్పెసిఫిక్గా ఈ తెలుగు ప్రజలకు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న ప్రజలకు కావచ్చు, ఈ స్పెసిఫిక్ క్రిటికల్ జంక్చర్లో డూ యూ హ్యావ్ ఎనీ సంథింగ్ టు సే టు తెలుగు పీపుల్? ప్రజల్లారా అర్థం చేసుకోండి, మా కళ్ళ ముందు ఉన్న వాళ్ళందరూ అవకాశవాదులు. మీకోసం పనిచేస్తున్నారా, మిమ్మల్ని వాళ్ళ కోసం వాడుకుంటున్నారా అర్థం చేసుకోండి. మీ హక్కుల కోసం వాళ్ళు పనిచేస్తున్నారా, మీకోసం మాలాంటి వాళ్ళు మాట్లాడుతున్నారా? వినండి. అటు ఇటు ఫుట్బాల్ మ్యాచ్ చూడట్లేదు మనం. ఫుట్బాల్ మ్యాచ్ ఈడు గెలుస్తాడా, ఆడి గెలుస్తాడా, ఈడే భలే మాట్లాడరా, ఈడు భలే కౌంటర్ ఇచ్చాడ్రా, ఆడిని వదిలేసాడ్రా, ఈడి సినిమాని ఆడాపేసాడ్రా. అది కాదు, మనము మన జీవితాలను చూసుకుంటున్నాం. సో మీరు అర్థం చేసుకోండి, మీ భాష గురించి, మీ పిల్లల భవిష్యత్తు గురించి, మీ యంగ్స్టర్స్ జాబుల గురించి మాట్లాడుతున్నారా, మన ఆకలి గురించి మాట్లాడుతున్నారా, మన రోడ్ల గురించి మాట్లాడుతున్నారా, మన చెరువుల గురించి మాట్లాడుతున్నారా, మన పిల్లల ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నారా? ధర్మం ఎవడైనా మన ధర్మాలు మనం కాపాడుకుందాం, అది మనది. ఈ తరతరాలుగా కాపాడుకుని వచ్చాం, కాపాడుతున్నాం. ఎవడైనా వచ్చి ధర్మాన్ని కాపాడుతాను అంటే నమ్మకండి, మిమ్మల్ని కాపాడుతాడో చూడండి, అంతే చెప్తాను, ఇంకేం. తమిళనాడులో రీసెంట్గా పాలిటిక్స్లోకి వచ్చిన విజయ్ గారి పార్టీ మీద మీ అభిప్రాయం ఏంటి? విజయ్ని పవన్ కళ్యాణ్ గారిని పోలుస్తారు కూడా కదా. ఈయనకు 10 సంవత్సరాల ముందు పాలిటిక్స్కి వచ్చాడు, ఆయన ఇప్పుడు వచ్చి. వీళ్ళిద్దరితో నేను 20 సంవత్సరాల నా ప్రయాణంలో సీరియస్గా పాలిటిక్స్ గురించి మాట్లాడింది నేనైతే లేదు. బట్ నాకేంటి కూడా ఇప్పుడు దాకా ఆయనకు ఒక విజన్ కానీ, ఒక సమస్యల గురించి ఒక అవగాహన కానీ కనపడలేదు. మోదీతో ఉంటాడు, ఇంకొకరిని తిడతాడు, సడన్గా వెళ్ళి ఏఐడిఎంకే గురించి మాట్లాడతాడు, ఎంజీఆర్ గురించి మాట్లాడతాడు, పెరియార్ గురించి మాట్లాడతాడు, కువెంపు గురించి పేర్లు తెలిస్తే మనుషులు తెలిసినట్టు కాదు. తిరుపతి లడ్డు ఇష్యూలో మీరు ట్వీట్ చేశారు, ఒక ట్వీట్, దాని మీద చాలా చర్చ జరిగింది. పవన్ కళ్యాణ్ గారిని ఆయనకి అర్థం చేసుకోరు, ఆయన మనకు అర్థం కారు అంటారు కదా, అలా కాదు, ఆయనకు తెలియదు. ఇప్పుడు ఆయన నియోజకవర్గంలో కూడా ఒక కుల బహిష్కరణ జరిగింది. ఇలాంటి ప్రెస్సింగ్ ఇష్యూస్ ఉన్నా సరే, వై డూ యూ థింక్ పవన్ కళ్యాణ్ టుక్ హిందుత్వ అటాన్ని? ఈడిన మహారాష్ట్రకి వెళ్ళి, మహారాష్ట్ర ప్రజల్లో ఇంత ఉందని నాకు తెలియదు, తమిళనాడులో ఇంత ఉందని తెలియదు. అరే నీ నియోజకవర్గంలో ఉన్న సమస్యల గురించి మాట్లాడకుండా మహారాష్ట్ర, ఇది వెస్ట్ బెంగాల్, జనసేన బూతులు అవన్నీ అంటే, హౌ డూ యూ హ్యాండిల్ దిస్ క్రిటిసిజం? నీ అమ్మని, నీ జల్లిని, నాది అంటే గుడ్ మార్నింగ్ అని నేను పెడితే నువ్వు గుడ్ మార్నింగ్ పడి, అంటే గుడ్ మార్నింగ్లో ఏముంది అంటే రెడీగా ఉన్నారు. యువర్ ఒపీనియన్ ఆన్ నరేంద్ర మోదీ? అబద్ధపు రాజా రేవంత్ రెడ్డి గారు. ఆయనకు తెలిసిన పని వేరు, ఆయన ఉన్న పని. నారా లోకేష్ తెలియదు. అండ్ వాట్ అబౌట్ నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్? ఇప్పుడు ఓజీలో కూడా ఆయనతో యాక్ట్ చేస్తున్నాను, ఐ వర్క్ విత్ హిమ్, బట్ ఐఎమ్ డిసప్పాయింటెడ్. కొన్నిసార్లు మనం అడిగే ప్రశ్నలు తప్పు ఉండొచ్చు, కరెక్ట్గా ఉండకపోవచ్చు. ప్రశ్నలు అడగడం మాత్రం ప్లీజ్ కంటిన్యూ. ప్రశ్న ఆల్ ది బెస్ట్.
ఐఎమ్ లైకింగ్ యూ, యూర్ డూయింగ్ వెల్. శత్రు శాసన